భూమిలోకి వెళ్ళి ట్రిపుల్ ఆర్ పోతుంది. అది కాక నా బాయిలు కూడా సెంటర్కి అయిపోయింది. 20 లక్షలు పెట్టి 4 సంవత్సరాలు నేను బావి కొట్టుకొని దాన్ని అప్పు కూడా తెరలేదు. ఇంకా నేను అప్పు తెచ్చి కొట్టుకున్నా. ఇంతవరకు అప్పు కూడా దాన్ని తీసుకోలే. నేను భూమి ఉన్నది నాకు. ఇప్పుడు ఈ భూమికి ఇప్పుడు 2 ఎకరాల నా భూమి బాయికి. ఇప్పుడు మళ్ళీ నా బాయి భూమి అంతా పోతుంది. బతకని ఏం లేదు. ఇక నాకు 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు చదువులు ఉన్నది. ఇప్పుడు అది ఇంటర్మీడియట్ డిగ్రీ చేస్తున్నారు. వాళ్ళకి ఇప్పుడు మళ్ళీ ఖర్చులు ఉన్నాయి. ఆ ఖర్చులో కూడా పెట్టుబడి నాకేం లేదు. ఇప్పుడు ఈ బాయిలో నేను పండించుకున్న పంటతోటి వాళ్ళని నడుపుకోవాలి. రేపు పొద్దుగాల కూడా ఇది వాళ్ళ జీవనోధారం కోసము వాళ్ళ చదువుల గురించి నేను దీని నుంచే నేను చదువుకోవాలి వాళ్ళను. ఈ ట్రిపుల్ ఆర్ వల్ల ఈ సుమారుగా ఈ బావి 20 గజాల లోతున్నది, 12 గజాల వెడల్పున్నది. ఈ బావి కింద వంటి పచ్చని సస్యశ్యామలమైనటువంటి పంటలు 3 పంటలు వంతాయి ఈ భూమి లోపల. ఒక్కసారి చూసినట్లయితే ఇక్కడ బంతి తోట, చామంతి తోట ఉన్నది. అది సుమారుగా ఒక పసలకు 10 లక్షల పంట పండిస్తారు. ట్రిపుల్ ఆర్కు కూడా వ్యతిరేకలం కామేము. ఎందుకంటే ట్రిపుల్ ఆర్ పాత అలైన్మెంట్ ప్రకారం వేయి. ఎందుకంటే కేసీఆర్ చేసినటువంటి పాత అలైన్మెంట్ ప్రకారంగా పోయినటువంటి ఈ రైతుల యొక్క భూబాధ తొలగిపోతుంది.